దేవునికి స్తోత్రం. ప్రియ సంగమా, దేవుని పిల్లారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి కొద్ది మాటలు ధ్యానం చేసుకుందాం. పాత నిబంధన గ్రంథములో న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. సంసోను పాత నిబంధన గ్రంథములో న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం వరకు 4 అధ్యాయాల్లో తన చరిత్ర రాయబడిందండి. 96 వచనాల్లో తన చరిత్ర పొందుపరచబడింది. సంసోను అనగా ప్రకాశించువాడు, ఎండగలిగిన అనే 2 అర్థాలు వస్తాయండి. సంసోను న్యాయాధిపతి. సంసోను నాజీరు చేయబడిన దేవుని పని కొరకు ప్రతిష్ఠించబడిన వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. సంసోను దేవుని వరము చేత బలము నొందినవాడు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది. సింహాన్ని మేకపోతుని చీల్చినట్లుగా అవలీలగా చీల్చివేసినవాడు అని చెప్పుకోవచ్చు. సింహాన్నైతే చీల్చాడు కానీ పాపాన్ని చీల్చలేని వ్యక్తిగా కూడా కనపడతాడు. మరణ సమయంలో దేవుని యొక్క ఏర్పాటు, ఆయన యొక్క పిలుపు, ఆయన యొక్క దర్శనము, ఆయన యొక్క పనిని గ్రహించి మరణ సమయంలో పాప క్షమాపణతో చేసిన ప్రార్థన అండి. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము అని వేడుకున్నాడండి. ఫిలిస్తీన్లనగా లోయకాకులని అర్థం. లోకములో ఉన్నవి లోయకాకులే. అవి నేత్రాశ, శరీరాశ, జీవోపడంబము. ప్రియమైన సంగమా, దేవుని పిల్లారా, ఒకమారు కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. నా దోషములను బట్టి నా బలము తగ్గిపోయి ఉన్నది అంటాడండి కీర్తనాకారుడైన దావీదు. ఎప్పుడైతే పాపము చేత, దోషము చేత మన హృదయాన్ని నింపుకుంటామో అప్పుడే దేవునికి దూరస్థులమైపోతామండి. అందుకే యెషయా గ్రంథములో ఒక చక్కటి మాట ఉందండి. మా పాపములు, నా దోషములు నాకును దేవునికి అడ్డుగోడగా నిలిచాయి అని యెషయా గ్రంథకర్త సెలవిస్తాడండి. అవును ప్రియులారా, దేవునికి మనకు అడ్డుగా ఉన్న పాపములను, దోషములను ఎత్తివేయాలంటే క్రీస్తు అమూల్యమైన రక్తం కావాలి. క్రీస్తు అమూల్యమైన రక్తం నీ పక్షమున, నా పక్షమున గొప్ప కార్యాలు చేయాలంటే నోటి ద్వారా పాపాన్ని ఒప్పుకోవాలి, హృదయం ద్వారా విశ్వసించాలి. ఒకమారు ఇర్మీయా గ్రంథము 2వ అధ్యాయము 32వ వచనం చదువుకుందాం. కన్యక తన ఆభరణమును మర్చునా, పెండ్లి కుమార్తె తన ఉడ్రాణమును మర్చునా, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మర్చి ఉన్నారని సాక్ష్యమిస్తాడండి. మనలను ఉన్నతమైన స్థాయిలో ప్రభువారు నిలబెడితే మనం దేవుణ్ణి మర్చిపోతున్నామండి. అందుకే ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడుచున్నారు అని సెలవిచ్చాడండి. అందుకే పరిశుద్ధ పౌలు పత్రికలు అంటాడు, నా మటుకైతే బ్రతుకుడు క్రీస్తు, చావైతే నాకు లాభము అంటాడు. నేను బ్రతికిన దినాలన్నీ ప్రభు కొరకే బ్రతుకుతానని సాక్ష్యం ఇచ్చాడండి. అందుకే జీవించువాను నేను కాను, క్రీస్తే నాయందు జీవించున్నాడు, క్రీస్తులో నేను జీవించున్నానని సాక్ష్యం ఇచ్చాడండి. మనం క్రీస్తులో జీవించినట్లయితే లోకమునకు వేరై
బ్రతకాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నాడు. యోహాను పత్రికలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక చక్కటి మాటను ఆయన సెలవిస్తూ ఉన్నాడండి. నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడని సెలవిస్తాడు. అవును ప్రియులారా, మనలో ఉన్నవాడు సృష్టికర్త, రక్షణకర్త, ఆది అంతం లేనివాడు, మరణపు ముళ్ళును విరిచి మరణపు తాళపు చెవిని, పాతాళపు తాళపు చెవిని కలిగి ఉన్నవాడు. ఆయన పేరే నజరుడైన యేసుక్రీస్తు. ఆయన్ను మనం సేవించాలి, ఆయన మన హృదయంలో చేర్చుకోవాలి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటాడు, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు, ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు గాయపడ హస్తాలు నేను చాచి ఉంచాను అంటాడు. పరమగీతాల్లో ఒక చక్కని మాట ఉందండి. ఆయన కరములు స్వర్ణ గోళం వలె అవి మెల్ట్ అయ్యి ఉన్నాయి అంటండి. ఎందుకో తెలుసా? నిన్ను నన్ను ఆ కౌగిల్లో చేర్చుకుంటానికి, ఆ కౌగిల్లో క్షేమము, భద్రత, నెమ్మది, దీవెన, ఆశీర్వాదము కలిగించటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పిలుపునిస్తున్నాడండి. ఆయన స్వరమిని ఆయనలోనికి రాగలవా? పచ్చని ఉలివా మొక్క వలె నీ జీవితాన్ని మార్చుకోగలవా? చూడుము, నా అరచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నాను అంటాడు. ఎన్నో మార్లు సన్నిధిలోకి వెళ్ళి చిన్ని సాయం చేసి, నిన్ను సాయం చేశానండి, చేతులు కడిగేసుకున్నానండి అంటాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని ముద్దాడి చంక పెట్టుకొని నిన్ను తన సొత్తుగా తన గుండెల మీద మోస్తూ ఉన్నాడండి. అందుకే గవిని వెలపల పాప భారాన్ని, దోష భారాన్ని మోసుకొని వెళ్ళే క్రీస్తుగా కనపడతాడు. మన పాప భారం, మన దోష భారం ఈ లోకములో ఎవరో మోయలేరండి. తండ్రి కావచ్చు, కుమారుడు కావచ్చు, స్నేహితుడు కావచ్చు, మన పాప భారాన్ని, మన దోష భారాన్ని మోసే శక్తి, సామర్థ్యాలు వారికి లేవండి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కల్వరి వరకు మన పాప భారాన్ని, దోష భారాన్ని మోసుకొని వెళ్ళి మన కొరకు కొట్టబడి, తిట్టబడి, దూషించబడి కల్వరి శిలువలో ప్రాణత్యాగం చేసి నీ కొరకు, నా కొరకు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు అని విజ్ఞాపన ప్రార్థన చేసి నీ కొరకు, నా కొరకు మరణ పాత్రను త్రాగి రక్షణ పాత్రను మనకు అనుగ్రహించాడండి. అట్టి దేవుణ్ణి మన హృదయంలోనికి ఆహ్వానిద్దామా? రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం ప్రకారంగా నోటి ద్వారా పాపాలు ఒప్పుకొని హృదయం ద్వారా విశ్వసించి, దేవా నేను పాపిని, ఈ సమయంలో నా హృదయాన్ని నీకు అర్పిస్తున్నాను, నీ అమూలమైన రక్తము చేత నా హృదయాన్ని కడిగి నీ సొత్తుగా చేసుకో, నీ సాక్షిగా నీ సన్నిధిలో బ్రతకాలని ఆశపడుతున్నాను అయ్యా, నీ సన్నిధిలో నీ సాక్షిగా నన్ను వాడుకోవా, మరణం వరకు సహించి భరించి రక్షణను గట్టిగా పట్టుకునే అనుభవం మాకు దయచేయవా అని వేడుకుందామా? మంచి ఒప్పుకుందామా? ప్రభు సాక్షిగా నిలబడదామా? అలాగైతే మిమ్మును, మీ కుటుంబాన్ని ప్రభు సదా దీవించునుగాక. ప్రభు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.